ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించడానికి లెహర్ తుఫాన్ దూసుకొస్తుంది. లెహర్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారబోతోంది. రేపు సాయంత్రం నుంచే లెహర్ ప్రభావం ఉంటుంది. లెహర్ ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అనేక చోట్ల చెట్లు కూలిపోతాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ కొప్పుకూలుతుంది. గుడిసెలు ధ్వంసమవుతాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా తీర ప్రాంతానికి కోలుకోలేనంత నష్టం జరగొచ్చు. లెహర్ తీరం దాటే సమయంలో 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. లెహర్ ప్రభావం ఉత్తర కోస్తాతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. లెహర్ అత్యవర తుఫాను ఆగ్నేయ బంగాళాఖాతంలో కాకినాడకి 970 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయు దిశగా పయనించి 27వ తేదీ సాయంత్రం నుండి కోస్తా తీరం అంతటా వర్షాలు విస్తారంగా పడే అవకాశం ఉంది. అదే తీరాన్ని దాటే సమయంలో 170 నుంచి 180 కిలోమీటర్లు వేగంతో గేల్ విండ్ స్పీడ్ ఉండే అవకాశం ఉంది. లెహర్ ముంచుకొస్తుండటంతో మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే పైలిన్, హెలెన్ తుఫాన్లతో దెబ్బ మీద దెబ్బతిన్న రైతన్నను మరోసారి దెబ్బతీయడానికి లెహర్ రూపంలో తుఫాన్ తరుముకొస్తోంది. తుఫాన్ల దెబ్బకు రైతు వెలువెల్లాడుతున్నాడు. చేతికొచ్చిన వరి పంట నీటిపాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. నెల రోజుల వ్యవధిలో అటు తుఫాను, ఇటు భారీ వర్షాలు కురవడంతో రైతు కుదేలయ్యాడు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టారు. 4 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. 30 ఎన్డీఆర్ఎఫ్ టీంలను రంగంలోకి దించారు. 28 నుంచి తుఫాను ప్రభావం తగ్గే వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మొత్తం మీద లెహర్ రూపంలో కోస్తాంధ్రకు మరో ఉపద్రవం ముంచుకొస్తోంది.